అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకి శుభోదయం. ఈ రోజు 5వ తారీఖు ఫిబ్రవరి 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు బుధవారము. ఈ రోజు తిథి శుక్ల సప్తమి. తెల్లవారుజాము 5:31 వరకు ఉంది. తదుపరి అష్టమి. తెల్లవారుజాము 3:13 వరకు ఉంది. తదుపరి నవమి. ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం. రాత్రి 11:19 వరకు ఉంది. తదుపరి కృత్తిక. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పంటింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రావు. తదుపరి వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తల్ని అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తదుపరి మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వ్యవహారాలు అంతగా కలిసి రావు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. తదుపరి కర్కాటక రాశి. నూతన విషయాలపైన దృష్టి సారిస్తారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. తదుపరి సింహరాశి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాన తొందరపాటి నిర్ణయాలు తీసుకుని మీరు నష్టపోతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి మీకు విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. తదుపరి కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల విస్తరణకి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. తదుపరి తులారాశి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాల్ని పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఇంటా బయట ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మీకు మాట పట్టింపులు తప్పవు. అనారోగ్య సమస్యలు అశ్రద్ధ చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా మిమ్మల్ని బాధిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మీకు చాలా మంచిది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి మకర రాశి. సంతాన వివాహ విషయమే ప్రస్తావన వస్తుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాన మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. తదుపరి కుంభరాశి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు మీకు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. తదుపరి మీనరాశి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగాన చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మీకు చాలా మంచిది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.